వాట్ హ్యాపెండ్? మీరేంటి ఇక్కడ? ఒక అమ్మాయి రూమ్ లోకి తన పర్మిషన్ లేకుండా రావద్దని మీకు తెలీదా? వెయిట్, మీరే కదా వచ్చి పెట్టమని చెప్పింది. నేను వాష్రూమ్ నుంచి బయటకు వస్తే మీరే కదా రండి పెట్టండి అని చెప్పారు. ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుంటుంటే లోపలికి రావద్దు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మీకు? వాట్? ఎక్స్క్యూజ్ మీ, మీరే నన్ను పిలిచి హుక్స్ పెట్టండి అన్నారు. ఓకే, ఏదో ఎవరు లేరు కదా, ఏదో హెల్ప్ అడుగుతున్నారు అనుకుని వచ్చి పెట్టాను అంతే. మంచి మనసుతో హెల్ప్ చేస్తే నా మీదే అరుస్తున్నారేంటి? ఓ, నేను పిలిచింది మా అత్తయ్యని. హౌ వుడ్ ఐ నో? రిడిక్యులస్. నాకెలా తెలుస్తుంది? యు నో వాట్, మీరు పెద్ద తప్పు చేశారు. మీరు అత్తయ్య అని చెప్పుంటే నాకు అర్థమై ఉండేది. అండ్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ఇదేమన్నా పెద్ద విషయమా? అమ్మాయి కనిపిస్తే ఫ్లర్ట్ చేయాలనుకునే మీకు ఇది వెరీ కామన్ థింగ్, కానీ నాకు మాత్రం ఇది చాలా ఇరిటేటింగ్ థింగ్. ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయాలనుకోవడం కాదు, గౌరవించడం కూడా నేర్చుకోవాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అందాన్ని మెచ్చుకోవడం, హెల్దీగా అడ్మైర్ చేయడం, దట్స్ మై నేచర్. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దాట్? అండ్ అది మీరు రాంగ్ వేలో చూస్తే అది మీకు రాంగ్ వేలోనే కనిపిస్తుంది. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నన్ను అందరిలా చూడొద్దు. ఎక్స్క్యూజ్ మీ, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ మ్యూజిక్, డాన్స్, రొమాన్స్ అండ్ అదే జీవితం అంటే. మీకు లైఫ్ అంటే ఒక పార్టీ, కానీ మాకు ఒక లైఫ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఫైన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీది, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది. అండ్ దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంత చిన్న విషయానికి అంత పెద్దగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్ఫాక్ట్ ఈ గొడవ మొత్తం స్టార్ట్ చేసింది మీరే. మీరు మళ్ళీ నన్నే తిడుతున్నారా? ఫనీ. ఏంటి నన్నే అంటున్నారా? ఎస్, యూ. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏదో మీరు బయటికి చాలా అందంగా ఉంటారు, కానీ ఇప్పుడు మీ హార్ట్ చూశాను కదా, హార్ట్ లో మాత్రం కాదు. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ కి, నా లెవెల్ కి నో. ప్లీజ్ అలా మాట్లాడకండి, నాకు నచ్చదు. హలో, ఏదో డాన్స్ బాగా చేశారని మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను. హాయ్, ప్లీజ్ బి సిట్. థ్యాంక్ యూ. మిస్టర్ ఆకాష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ మా టీంని చాలా ఇంప్రెస్ చేసింది. మా ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ టూర్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఓ, ఈ అగ్రిమెంట్ మీద మీరు సైన్ చేస్తే మీ ఇంటర్నేషనల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. టేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ డ్రీమ్. 1 సెకండ్ సార్. ఈ అగ్రిమెంట్ మీద మీరు ఒక్కరే కాదు, మీతో పాటు ఈ రోజు స్టేజ్ మీద డాన్స్ పర్ఫామ్ చేసిన మీ పార్ట్నర్ భూమి గారు కూడా సైన్ చేయాలి. వాట్ ద హెల్? తానెందుకు? మా కంపెనీని ఇంప్రెస్ చేసింది మీ ఇద్దరి పర్ఫార్మెన్స్. మీరు ఇప్పటికే రాక్ స్టార్, మీ బ్రాండ్ విలువ మాకు తెలుసు. కానీ ఈరోజు మీతో పాటు భూమి స్టేజ్ మీద వచ్చాక వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ని మేము ఈ ఇద్దరి పేర్లతో డిజైన్ చేశాం. సో మిస్ భూమి గారి సిగ్నేచర్ కంపల్సరీ. ఈ సంవత్సరాలు, ఇన్ని ఇయర్స్ గా థౌజండ్స్ ఆఫ్ స్టేజ్ షోస్, హండ్రెడ్స్ ఆఫ్ లైవ్ షోస్, డే అండ్ నైట్ కష్టపడి సంపాదించుకున్న నా పేరు ఒక్క రోజు నాతో స్టేజ్ షేర్ చేసిన అమ్మాయి సిగ్నేచర్ మీద ఆధారపడిందా? నేను నా గ్లోబల్ రీచ్ అవ్వాలంటే తన సైన్ కావాలి. ఇప్పుడేంటి, భూమి సిగ్నేచర్ కావాలి, తను నా పార్ట్నర్లా రావాలి, అంతే కదా? కంపల్సరీ కావాలి సార్. ఓకే ఓకే ప్రియా, ఇట్స్ ఓకే. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. హోప్ఫుల్లీ. రా, కారెక్కు.
నాన్న అత్తయ్య నేను నీకోసమే వచ్చాను. ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాను. కానీ నువ్వు చేసిన నాన్ సెన్స్ వల్ల నేనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కమాన్, కారెక్కు. ప్లీజ్ నాన్న, అత్తయ్య రాగానే కలిసి వెళ్ళిపోదాం. ఊర్లో అందరి బాధ్యత నీ భుజాల మీద వేసుకుంటావు, కానీ కన్న తండ్రి పిలిస్తే మాత్రం రావా? నాన్న ప్లీజ్ నాన్న, నాన్న అత్తయ్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు. తనకి ఒంటరితనం కొత్తేం కాదు. నువ్వు కామ్గా ఉండు. పదా ఎక్కువ. నాన్న మాట్లాడితే సమాధానం చెప్పండి. ఆకలేస్తే అన్నం పెట్టండి. ఏం కావాలన్నా చూసుకోండి. కానీ ఆ గది నుంచి మాత్రం బయటికి రానివ్వద్దు. ఈరోజు తను నన్ను ద్వేషించినా పర్లేదు. రేపు నేను తీసుకునే నిర్ణయం ఎందుకో అర్థం చేసుకుంటే చాలు. తన జీవితం బాగుండాలంటే ఈ రోజు నేను కఠినంగా ఉండాల్సిందే. అదొక తండ్రిగా నా బాధ్యత. సూర్య, ఒక్క విషయం కన్ఫర్మ్ అయింది. ఆ గగన్ గాడు ఇంకా చనిపోలేదు.